నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ఆర్బీఐకి సంబంధించి ముఖ్యంగా ఆర్బీఐను భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా పిలుస్తారు. ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు జాతీయం చేశారు అనేది ఒకసారి మనం గమనిద్దాం. ముఖ్యంగా భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకు కావాలని మొట్టమొదటిసారిగా 1926వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో రాయల్ కమిషన్ సూచించింది. అంటే భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకు కావాలని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1926వ సంవత్సరంలో రాయల్ కమిషన్ సూచించింది. కానీ రాయల్ కమిషన్ సూచనను ముఖ్యంగా అమల్లోకి రాలేదు. 1931వ సంవత్సరంలో సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ వారు రెండవసారి భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకు తప్పనిసరిగా కావాలని ముఖ్యంగా ఒక బిల్లుని వారు ప్రవేశపెట్టడం జరిగింది. అలా ప్రవేశపెట్టిన బిల్లు 1933లో ఆమోదం చెంది 1934 ఆర్బీఐ చట్టంగా ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి ఆర్బీఐ చట్టం ఆధారంగా 1935 ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ భారతదేశంలో స్థాపించబడింది. మొట్టమొదటిసారిగా ఆర్బీఐని కలకత్తా ప్రధాన కార్యాలయంగా స్థాపించడం జరిగింది. 5 కోట్ల ప్రారంభ మూలధనంతో దీన్ని స్థాపించడం జరిగింది. అలా స్థాపించబడినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1937వ సంవత్సరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని కలకత్తా నుండి ముంబైకి మార్చడం జరిగింది. ప్రస్తుతం ఆర్బీఐ ప్రధాన కార్యాలయం, శాశ్వత ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే ముంబైలో ఉంది అనాలి. అలా క్రమంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్బీఐని 1949 జనవరి 1వ తేదీన ఆనాటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ఆధారంగా జాతీయం చేయటం జరిగింది. గుర్తుంచుకోండి, 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని స్థాపిస్తే 1949 జనవరి 1న జాతీయం చేయటం జరిగింది. ప్రస్తుతం ఆర్బీఐ దేశంలో కరెన్సీని ముద్రిస్తుంది, నాణ్యాలను ముద్రిస్తుంది, నోట్లను ముద్రిస్తుంది. భారతదేశంలో కరెన్సీని ముద్రించడంలో, నాణ్యాలను ముద్రించడంలో, ముఖ్యంగా కరెన్సీని ముద్రించేటటువంటి సర్వాధికారాలు ప్రస్తుతం ఆర్బీఐకి కలవు అని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.